ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రార్థన. కృప కలిగిన దేవా నీకు స్తోత్రాలు. కృపాసత్య సంపూర్ణుడా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయాన్ని నీ వాక్యముని విని గ్రహించగలిగే బుద్ధిని మాకు దయచే. తోడై ఉండండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. 119వ దావీదు కీర్తన 16వ లేక 14వ వచనాన్ని చదువుకుందాం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. దావీదు ఈ కీర్తన ద్వారా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నాకు సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాస్త్రములు నాకు దొరికి ఉన్నాయి గనుక, నీ వాక్యము నాకు దొరికి ఉన్నది గనుక ఆ వాక్యమును బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. ఒక మనుషుడు సర్వ సంపదలను బట్టి సంతోషిస్తాడు. ఒక మనుషుడు తనకున్న ఆస్తిపాస్తులను బట్టి సంతోషిస్తాడు. ఒక మనుషుడు తనకున్నటువంటి అందపు స్థితిని బట్టి సంతోషిస్తాడు. కొద్దిమంది మనుషులు వారికున్న ధన జన బలగమును బట్టి సంతోషిస్తారు. కానీ ఇక్కడ దావీదు అంటాడు, సర్వ సంపదలు దొరికిన వారు ఏ రీతిగా సంతోషిస్తారో అంతకంటే నీ శాసనములు అనగా నీ వాక్యం నా జీవితాన్ని మార్చేది, బ్రతుకును మార్చేది, సరైన మార్గంలో నన్ను నడిపించేది, సరైన శక్తిని నాకు కలుగు చేసే దేవుని వాక్యం నాకు దొరికి ఉన్నది కనుక వాటిని బట్టి నేను సంతోషిస్తున్నా. నేడు దినాల్లో దేవుని వాక్యం అంటే చాలామంది ఇష్టపడడం లేదు. వాక్యం వెరితనముగా, వాక్యం ఎటకారముగా, వాక్యాన్ని హేళనగా చూస్తూ ఉన్నారు. కానీ వాక్యము ద్వారా వచ్చే సంతోషం, వాక్యము ద్వారా వచ్చే ఆనందం, వాక్యము ద్వారా వచ్చే శక్తి, వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదం, వాక్యం ద్వారా వచ్చే సమాధానం ఈ లోకంలో నువ్వు ఎక్కడ వెతికినా నీకు దొరకదు. కానీ నా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనములు నాకు దొరికి ఉన్నాయి కనుక నీ శాసనాలను బట్టి నేను సంతోషిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు వేటిని బట్టి సంతోషిస్తూ ఉన్నా. ఇదిగో కొన్ని నిమిషాలు నిలిచి ఉండే సంతోషం కొరకు పరుగులెడుతున్నావా? కొద్ది కాలం నిలిచి ఉండే సంతోషం కొరకు ప్రాకులు నడుతున్నావా? రా దేవుని యొద్దకి. దేవుని వాక్యములు వచ్చాడు. శాస్త్రములను బట్టి సంతోషించు, వాక్యమును బట్టి సంతోషించు, నీకు స్వస్థతనిచ్చిన దేవుని బట్టి సంతోషించు. నీ ఆయుష్కాలమును పొడిగించి ప్రతి దినము కూడా కుటుంబముతో గడుపుటకు నీ ఆయుష్కాలమును పొడిగించిన దేవుని బట్టి, దేవుని వాక్యమును బట్టి సంతోషించు. ఎందుకంటే ఆ వాక్యము ద్వారా నువ్వు సంతోషిస్తే ఆ సంతోషమే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని రాజ్యానికి నడిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ ఉదయకాల సమయాన్ని ఈ వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేర్చబడాలి. ఈ వాగ్దాన్ని నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే అన్ని విడిచిపెట్టు, దేవుని యొద్దకు రా. లోకం వైపు చూడకు, లోకంలో ఉన్న మనుషుల వైపు చూడకు. నీ ముందర ఎన్నో ఉండవచ్చు, ధన సంపదలు, జన సంపదలు, సంతోషాన్ని ఇచ్చే ఎన్నో ఉండవచ్చు, నేను పాపములకు నడిపించేవి ఎన్నో ఉండవచ్చు, అపవిత్రతలోనికి నిన్ను త్రోసివేసేవి ఎన్నో ఉండవచ్చు. వాటి వైపు చూడకు, నా దేవుని వైపు చూడు. నా దేవుని నిన్ను బలపరుస్తాయి. అందుకే నా దేవుడు అంటాడు కదా, నీ శాసనములను బట్టి దావీదు అంటాడు, సంతోషిస్తూ ఉన్నాను. మరి నువ్వు దేన్ని బట్టి సంతోషిస్తున్నా? కొందరు రథములను బట్టి, గుర్రములను బట్టి అతిశయిస్తారు. నేనైతే నా దేవుని కృపను బట్టి నేను అతిశయిస్తున్నాను అన్నాడు దావీదు. నిజమే. మరి నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి సంతోషిస్తున్నావు? జీవము కలిగిన దేవుని వాక్యమును బట్టి సంతోషించు. అప్పుడే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలవు. ఈ వాగ్దానం నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. కృపామయడానికి స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, ప్రత్యేకముగా ఈ మాచమ అందరి జీవితాలు నీరు కట్టి ఫలించునుగాక. బలపరచండి, శక్తిని దయచేయండి, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆ దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం.